హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ వాళ్ళు నిన్న మన ఇండియాలో 13,000 రూపాయల బడ్జెట్లో ఒక సూపర్ మొబైల్ని లాంచ్ చేశారు. దీని పేరు శాంసంగ్ గెలాక్సీ M14 5G మొబైల్ అనమాట. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కీ హైలైట్ ఏంటంటే 13,000 రూపాయల బడ్జెట్లో ఫర్ ద ఫస్ట్ టైం 5 నానోమీటర్ ప్రాసెస్ బిల్డ్ అయిన ఎగ్జినోస్ 1330 5G ప్రాసెసర్ వీళ్ళు దీంట్లోకి తీసుకొచ్చారు. టెక్నికల్గా ఇది స్నాప్డ్రాగన్ 695 5Gకి ఈక్వలెంట్ అనమాట. స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అరౌండ్ 19,000 20,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్లో కనిపిస్తుంటే ఇది మాత్రం మీకు 13,000 రూపాయల బడ్జెట్లోనే వచ్చింది. అలాగే ఎవరైతే శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, శాంసంగ్ సెక్యూరిటీ, శాంసంగ్ డైలరు అండ్ శాంసంగ్ సంబంధించిన అప్డేట్స్ 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. సో ఇవన్నీ శాంసంగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం 13,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా ఇదొక మంచి ఫోను. అండ్ ఎవరైతే గేమ్ ఆడుతుంటారో మోడరేట్గా వాళ్ళకు కూడా ఈ ఫోన్ అనేది సూపర్గా సూట్ అయ్యే ఫోన్ అనమాట. సో అదే శాంసంగ్ గెలాక్సీ M14 5G మొబైల్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. బాక్స్ పైన మీకు M14 5G అని రాసి ఉంటుంది. డిజైన్ ఇక్కడ ప్రింట్ చేసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మన దగ్గర ఉంది 6GB 128GB వేరియంట్ టాప్ మోడలు. బేస్ వేరియంట్ మీకు 4GB 128GB వేరియంట్ అనమాట. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది నావీ బ్లూ కలర్లో ఉంది. అండ్ మీకు ఒక ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి అయితే ఉంటాయి. ఈ ఫోన్లో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో మనకి ఛార్జర్ అయితే రాదు. తెలుసు కదా, శాంసంగ్ ఫోన్స్లో మనకి ఛార్జర్ అనేది వీళ్ళు ఇవ్వరనమాట. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ చూడటానికి కొంచెం బల్కీగా ఉంటుంది, కొంచెం బరువుగానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 6000 mAh బ్యాటరీని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. మూడిట్లో ఒకటే యూస్ఫుల్ 50 మెగాపిక్సెల్ శాంసంగ్ బ్రాండ్ వాల్యూ. చుట్టూ కూడా ప్లాస్టికే, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, చుట్టానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది. కానీ అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్, దీంట్లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే 13,000 రూపాయల బడ్జెట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ చాలా ఫోన్స్లో మనకు కనిపించదు, కానీ ఇది మాత్రం వీళ్ళు ఇచ్చారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. లెఫ్ట్లో సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తుంది డ్యూ డ్రాప్ నాచ్. ఈ రోజుల్లో అన్ని పంచోల్ కెమెరాస్ వస్తుంటే ఇది మాత్రం డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇది ఒక్కటే మీరు అడ్జస్ట్ అయితే మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి ప్యాకేజ్ అయితే అవుతుంది. ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ లైఫ్ కావాలి, శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, శాంసంగ్ సెక్యూరిటీ, శాంసంగ్ అప్డేట్స్ ఇవన్నీ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అవి మీరు ఫాలో అయిపోండి, స్క్రీన్ షాట్ వీలైతే తీసుకోండి. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది మీకు One UI 5.1తో వస్తుంది, లేటెస్ట్ వర్షన్. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనకి రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో ఉన్నట్టు శాంసంగ్ ఫోన్స్లో దీంట్లో కూడా ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు శాంసంగ్ అఫీషియల్ డైలర్తో వస్తుంది. చాలా ఫోన్స్లో గూగుల్ డైలర్తో వస్తుంటే శాంసంగ్ ఫోన్స్లో మాత్రం ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. ఇది మాత్రం సూపర్ అనమాట. అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్ ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన మెసేజింగ్ యాప్ కూడా ఉంటుంది. అండ్ యాప్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు కొన్ని అయితే బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. స్నాప్చాట్, ట్రూ కాలర్ ఇలాంటి కొన్ని ఉన్నాయి, వాటిని కావాలనుకుంటే మీరు తీసేసుకోండి. అండ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ లెంత్ One UI అయితేనే వస్తుంది, ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే దీంట్లో లేవు. అండ్ లేటెస్ట్ Android 13తో వస్తుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేస్తే Android 13 లేటెస్ట్ వర్షన్ అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. అండ్ ఈ డిస్ప్లే మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. LCD స్క్రీన్ ఇది మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా One UIలో ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇది మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీన్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓకే, పర్లేదు, బాగుంది, పట్ల బడ్జెట్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ మీకు వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉందన్నమాట. డిస్ప్లే కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ దీంట్లో వాడిన ఎగ్జినోస్ 1330 5G ప్రాసెసర్ 5 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ 2.4 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. రెగ్యులర్గా మనం యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది, బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. రెగ్యులర్ లైఫ్లో మనం ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గానే మనకి అనిపిస్తుంటుంది. అది కాకుండా One UI చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. సో
ప్రాసెసర్ అండ్ వన్ యూఐ రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా చాలా నీట్గానే ఉంది. బడ్జెట్ గేమర్స్కి మాత్రం ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. మంచిగా ఉంది ఫోన్ మాత్రం. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా ఇస్తుంది కాబట్టి గేమ్ ఆడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు గేమ్ అయితే ఆడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తే కానీ ఉపయోగపడేది ఒకటే కెమెరా 50 మెగాపిక్సెల్, రెండోది 2 మెగాపిక్సెల్ డెప్త్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. వాటితో పెద్దగా ఉపయోగం ఉండదు, అది మీకు తెలిసిందే కదా. 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ మంచి ప్రాసెసర్, మంచి ఐఎస్పీ ఉంది కాబట్టి అవుట్పుట్ కూడా మనకి చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ గ్యాలరీలో మీకు ఫోటో తీసుకున్న తర్వాత కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు, బొకే ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు, ట్రయల్ రేస్ పెట్టుకోవచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు గ్యాలరీలోంచి చూడొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఇంట్రెస్టింగ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మాత్రం సూపర్గా ఉంది. ఫ్రంట్ సైడ్ షాట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. సో 13,000 రూపాయల బడ్జెట్లో కెమెరా కూడా ఈ పర్టికులర్ బడ్జెట్లో సాటిస్ఫై చేసేలాగే ఉంది. అండ్ దీంట్లో 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు, అందుకే కొంచెం ఇది బరువుగా కూడా ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి. 25 వాట్స్ ఛార్జర్ దీనికి సపోర్ట్ చేస్తుంది, కాకపోతే ఇందులో మీకు ఛార్జర్ అయితే ఇవ్వరు. సో ఇది జనరల్గా అయితే సామ్సంగ్ 25 వాట్స్ ఛార్జరు అరౌండ్ 1500 ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఆఫర్లో ఉన్నట్టుంది. 989 రూపీస్కి ఏమొస్తుంది. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఒక లుక్ అయితే వేయండి. సో ఇది గెలాక్సీ M14 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. 13,000 రూపాయల బడ్జెట్లో లాంగ్ బ్యాటరీ లైఫ్, శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, శాంసంగ్ అప్డేట్ సైకిల్, అలాగే మీకు శాంసంగ్ డైలరు, శాంసంగ్ యూఐ, అలాగే మంచి కెమెరాలు, మంచి బ్యాటరీ, మంచి ప్రాసెసర్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఒక మంచి హాట్ టేక్ అయితే అవుతుంది. అది కాకుండా పెర్ఫార్మెన్స్ దీంట్లో చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎవరైతే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి సూటబుల్ ఫోన్ అనమాట. ఒక లుక్ అయితే వెండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.